కిచెన్లో సగ్గుబియ్యంతో ఇలా ఎప్పుడైనా చెక్కల్ని ట్రై చేశారా? లేదు అంటే ఒకసారి చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. ఎప్పుడు చెక్కలు చేసినా గట్టిగా రావడం లేదా విరిగిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే చెక్కలు చాలా బాగా వస్తాయి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూడండి, శుభ్రంగా కడిగిన తర్వాత ఈ సగ్గుబియ్యంలోకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా 1 కప్పు వరకు సగ్గుబియ్యానికి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని 1 గంట నుండి 2 గంటల వరకు సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం వలన సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా అవుతుందండి. 1 అవర్ తర్వాత సగ్గుబియ్యం అనేది నానాయో లేదో చూద్దాము. చూడండి, సగ్గుబియ్యం అనేది 1 అవర్ తర్వాత ఇలా కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలి. అప్పుడు మనం చేసుకునే చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యానికి 8 కప్పుల వరకు బియ్య పిండిని తీసుకోవాలి. ఇక్కడ ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతో 8 కప్పుల వరకు బియ్య పిండిని తీసుకుంటే మన చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండిలోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అలానే సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా ఫస్ట్లో తక్కువగా వేసుకోండి. పిండి కలిపిన తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూను కారం, 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, కరివేపాకు అన్నీ కూడా బియ్య పిండికి కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే మన చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయండి. సో ఖచ్చితంగా 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ని వేసుకొని మిక్స్ చేసే క్లిప్ అనేది మిస్ అయిందండి. సో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మనం ఉండలుగా చేసుకోవాలి. మనం ఏ సైజులో అయితే చెక్కలు చేయాలి అనుకుంటామో ఆ సైజు ఉండలుగా చేసుకోవాలి. పిండి అంతా ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఏదైనా కవర్ మీద కానీ లేదా ఆయిల్ పేపర్ మీద కానీ ఇలా ఆయిల్ని అప్లై చేసి మనం చేసుకున్న ఉండలని ఒక్కొక్కటిగా పెట్టుకొని చెక్కలుగా ఒత్తుకుందాము. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టుకున్న ఉండలని కవర్తో ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్లేట్ కానీ లేదా ఇలా బౌల్ కానీ ఒకటి తీసుకొని చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఫ్లాట్గా ఉండే బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా చెక్కల్ని చేసుకోవచ్చు. అంతేనండి. చూడండి, ఎంత ఈజీగా చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నామో. మీరు కూడా ఈ విధంగా ఈజీగా చెక్కల్ని ట్రై చేసి చూడండి. ఈజీగా 1 గంటలో 100కి పైగా చెక్కల్ని మీరు కూడా చేసేస్తారు. మనం చెక్కలని ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఒత్తుకోవాలి. అప్పుడు మన చెక్కలు కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా ఒత్తుకున్న చెక్కలని వేడెక్కిన నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా, గుల్లగా, టేస్టీగా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంత బాగా వచ్చాయో. మరి ఇంత మంచి రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఎప్పుడు చెక్కలని చేసినా విరిగిపోతున్నాయి అనేవారు లేదా ఎప్పుడు చెక్కలు గట్టిగా వస్తున్నాయి అనేవారు ఈ విధంగా చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేయండి. మన సగ్గుబియ్యం చెక్కలు చాలా బాగా వస్తాయి. అలానే ఈ ఫెస్టివల్కి ఈ చెక్కలని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆల్సో హ్యాపీ సంక్రాంతి. Thanks for watching.